వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుచు స్పెషల్ డిషెస్. ఉల్లిపాయ సమోసా 10 నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు వీడియో ఎందాక చూస్తే మీకు అర్థమయ్యేది మనకి స్ట్రీట్ స్టైల్లో సమోసా ఎలా ఉండిద్ది అనేది. ఒక సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ స్టెప్ ఉంది దీనిలో. వీడియో ఎందాక చూడండి. ముందుగా ఇక్కడ నేను మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల మైదా పిండికి 1 స్పూన్ సాల్ట్ వేసేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ చేయాల్సిన అవసరం లేదండి. మామూలు ఆయిల్ 2 స్పూన్లు వేసేసి మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ పలచగా మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చపాతీ పిండిలాగా చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకొని మైదా పిండి కొంచెం చల్లుకుంటూ పలచని షీట్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ షీట్స్ అనేవి ఎంత పలచగా ఉంటే మనకి సమోసాలు అనేవి అంత క్రిస్పీగా ఉంటాయి. ఈ షీట్స్ కొంచెం మందంగా ఉంటే సమోసాలు మనకి క్రిస్పీగా ఉండవు. ఈ షీట్స్ ఎంత పలుచగా ఉండాలి అంటే మనం చెయ్యి మీద షీట్స్ పెట్టినప్పుడు మన చెయ్యి అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉండాలి. అంత పలుచగా ఉండాలి ఈ షీట్స్. ఇలా షీట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దోశ పెనం హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ 3-4 టైమ్స్ మనం 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. రంగు మారాల్సిన పని లేదు. రంగు మార్చకుండా జస్ట్ ఒక 3-4 టైమ్స్ 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ షీట్స్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసి స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి. ఈ స్క్వేర్ షేప్స్ని మీకు పెద్ద సమోసాలు కావాలి అనుకుంటే మధ్యలోకి ఇలా చేయండి. లేదు అనుకుంటే మన చూపుడు వేలు అంత సైజు ఉంటే పర్ఫెక్ట్ మనకి బయట వచ్చే షీట్ అంత సైజు ఉండిద్ది. మన చూపుడు వేలు అంత ఉంటే సరిపోతుంది షీట్స్. ఇలా షీట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కట్ చేసాం కదా, వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి ఇది ఒక స్నాక్ లాగా ఉండిద్ది. బయట స్ట్రీట్ స్టైల్లో ఏం చేస్తా అంటే ఉల్లిపాయలు కట్ చేసి 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తావు. ఇలాగా ఉల్లిపాయలను కట్ చేసి దాని సాల్ట్, అలాగే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వేసేసి అటుకులు 1/4 కప్పు వేయాలి. మీరు అప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఉల్లిపాయలు అటుకులు వేసేసి మొత్తం బాగా కలపండి. లేదు మీరు ఉల్లిపాయలు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మేము పక్కన పెట్టేస్తున్నాము అనుకుంటే అటుకులు వేయాల్సిన అవసరం లేదు. బయట స్ట్రీట్ స్టైల్లో అయితే అటుకులు వేయరు. అంటే ఒక 10-15 మినిట్స్ పాటు మీరు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే అటుకులు వేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగా షీట్కి మధ్యలో మైదా పిండి వేయండి. అంటే 1 కప్పు మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి థిక్ పేస్ట్గా చేసుకుంటే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. షీట్కి మధ్యలో మైదా పిండి పేస్ట్ వేసి కొంచెం మునివేళ్ళతో అంటే వేళ్ళతో కొంచెం వత్తుకోవాలి. వత్తుకున్న తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం మైదా పిండి అప్లై చేసి కొంచెం చేతితో వత్తితే మనకి కోన్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఈ కోన్ షేప్లో స్టఫింగ్ అనేది వేసుకోవాలి. స్టఫింగ్ 1 స్పూన్ 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. స్టఫింగ్ మరీ ఎక్కువ అయితే మనకి సమోసా అనేది కరెక్ట్గా రాదు. ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ షీట్ తీసుకుని షీట్కి మధ్యలో మైదా పిండి అనేది అప్లై చేసుకోవాలి. షీట్కి మధ్యలో ఇలా మైదా పిండి అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకొని చేతి వేళ్ళతో కొంచెం వత్తుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ మైదా పిండి అప్లై చేసేసి ఇలాగ చేతి వేళ్ళతో కొంచెం వత్తుకోవాలి. వత్తుకుంటే మనకి కోన్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఈ కోన్ షేప్లో 2 స్పూన్లు మనం స్టఫింగ్ అనేది వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్కి ఇలా మైదా పిండి అప్లై చేయండి. ఎడ్జెస్కి మైదా పిండి అప్లై చేసేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కింద పెట్టి ఫోల్డ్ చేయండి, మీకు ఈజీ ప్రాసెస్ అయింది. ఇలాగ కింద పెట్టి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు మీకు కొంచెం లూజ్గా ఉంది అంటే మనం ఇంకొంచెం టైట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ మొత్తం చేసిన తర్వాత ఎక్కడైనా మీకు కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే మైదా పిండి అప్లై చేస్తే సరిపోతుంది. 2-3 టైమ్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎవరు ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పలేదు, అందుకని 2-3 టైమ్స్ చూపిస్తున్నాను. ఈజీగా ఫోల్డింగ్ చేసుకునే పద్ధతి. ఇలాగా 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్లు వేసేసి మైదా పిండి అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది. అలాగే 10-15 మినిట్స్లో అయిపోయిద్ది. ఇలాగా సమోసాలన్నీ రెడీ చేసుకోవాలి.
ఇలాగా సమోసాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీడియం హీటెడ్ ఆయిల్ తీసుకోండి. మరీ ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీటెడ్ ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 minutes పాటు కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా రావు. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సమోసాలు అనేవి క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా మనకి బాగుండిద్ది. ఇలాగ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇప్పుడు మనం బయటికి తీస్తాము అన్నప్పుడు, అంటే సమోసాలు బయటికి తీస్తాము అన్నప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసి సమోసాలు బయటికి తీయండి. అలాగా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి సమోసాలు బయటికి తీస్తే మనకి సమోసాలు అనేవి ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ టైప్లో ఆనియన్ సమోసా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. స్ట్రీట్ స్టైల్ తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.